హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు విషయం అందిస్తున్న సందేశం. మనలో చాలామంది ధ్యానం చేయడం ప్రారంభించిన తర్వాత మనలో ఏదో మార్పు జరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ మార్పు నిజంగా ఎలా జరుగుతుంది? అది నిజంగా ధ్యానం వల్లేనా, మన ఊహ మాత్రమేనా అనే సందేహం రావడం చాలా సహజం. ఎందుకంటే బయటికి కనిపించేది మన శరీరం మాత్రమే, కానీ ధ్యానం పనిచేసేది మన లోపలి మనసుపైనే. అందుకే చాలామందికి ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది: నేను చేస్తున్న ధ్యానం నిజంగా పనిచేస్తుందా లేదా మనం ఎలా గుర్తించాలి? అలాంటి సమయంలో మనలో ఎలాంటి మార్పులు కనిపిస్తే ధ్యానం సరిగ్గా పనిచేస్తుందో ఇప్పుడు మనం చెప్పగలం. ఈ సందేహానికి సరైన సమాధానం తెలిసినప్పుడు మాత్రమే మన ధ్యానం మీద నమ్మకం అనేది పెరుగుతుంది. అప్పుడు మన ప్రయాణం సరైన దారిలో ముందుకు సాగుతూ ఉంటుంది. మరింత ముఖ్యంగా మనిషి జీవించి ఉన్నప్పుడే నిజమైన శాంతి అంటే ఏంటో అనుభవించడం ప్రారంభిస్తాడు. అందుకే ఈరోజు మనం తెలుసుకోబోయేది ధ్యానం. విశ్వం కూడా ధ్యానానికి చాలా అనుసంధానం అనేది ఉంటుందండి. 7 ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. అవి మన అనుభవంలో ఎలా బయటపడతాయో తెలుసుకుందాం. మీరు కూడా ఈ లక్షణాలు మీలో ఉంటే మన్నాయా లేదా గమనించుకోండి. ధ్యానం ఎక్కడ ఉంది అనేది మీకే స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు ఆ లక్షణాలు ఏంటో చూద్దాం. మొదటి లక్షణం, శరీరం సహజంగా రిలాక్స్ అవ్వడం. ఎందుకంటే ధ్యానం ప్రారంభించిన తర్వాత మనలో మార్పులు ఒక్కసారిగా బయట కనిపించవు. అవి నెమ్మదిగా ముందుగా మన శరీరంలో కనిపించడం ప్రారంభమవుతాయి. అందువల్ల వాటిని మనం గుర్తించగలగాలి. ధ్యానం వల్ల ఇవి వస్తున్నాయా అని తెలుసుకోగలగాలి. అలాగే మనం ధ్యానం ప్రారంభించిన తర్వాత అందరికీ మొదటిగా కనిపించిన మార్పు శరీరం సహజంగా రిలాక్స్ అవ్వడం. అంటే ధ్యానం ప్రారంభించిన కొన్ని రోజులకే మన శరీరంలో ఒక తేలిక అనేది అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు గమనించని చిన్న చిన్న ఒత్తిళ్ళు, భుజాలు, మెడ, వీపు, మన మీద ఉండే టెన్షన్ అనేది నెమ్మదిగా తగ్గిపోతాయి. శ్వాస కూడా మారుతుంది. ముందులాగా వేగంగా కాకుండా నెమ్మదిగా లోతుగా మారుతుంది. ఇదే ధ్యానం పనిచేయడం ప్రారంభమైన మొట్టమొదటి స్పష్టమైన సంకేతం. ఇలా మొదటి శరీరం శాంతి పొందినప్పుడు ఇక్కడి నుంచి ధ్యానం అసలు లోపల ప్రయాణం ప్రారంభమవుతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్పు కేవలం ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే అనిపించే అనుభవాలలో మాత్రమే కాదండి. మన రోజువారీ జీవితంలో మన స్పందన ఎలా మారుతుందో, మన ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, అక్కడే ధ్యానం నిజంగా పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. కాబట్టి మరో ముఖ్యమైనవా లేదా రెండవ లక్షణం, ఆలోచన పూర్తిగా ఆగిపోవడం. కానీ వాటి బలం తగ్గిపోవడం అంటే ధ్యానం ప్రారంభించే ముందు మనసులో ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి దూసుకువచ్చేవి. ఒక ఆలోచన వస్తే దానికి మరో ఆలోచన జతవుతుంది. అలా మనసు ఎప్పుడూ అలజడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక పెద్ద తేడా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆలోచనలు వచ్చినా ముందులాగా వాటికి అంత బలం అనేది ఉండదు. అవి మనల్ని అంతగా లాగవు. అవి ఇక మూడవ లక్షణం, కోపం, అసహనం తగ్గిపోవడం. ముందు చిన్న చిన్న విషయాలకి మన కోపం వెంటనే వస్తుంది. ఎవరో ఒక చిన్న మాట అన్నా లేదా చిన్న విమర్శ చేసినా అది రోజంతా మనలో తిరుగుతూనే ఉంటుంది. మనసు వెంటనే స్పందించేది. కానీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చినా కూడా మనలో ఒక ముఖ్యమైన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అలా అని కోపం రావడం పూర్తిగా ఆగిపోదు. కానీ అది గతంలోలాగా వెంటనే బయటపడదు. ఒక్క క్షణం, ఒక్క నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దంలో మనసు వెంటనే స్పందించకుండా కాస్త ఆగుతుంది. అప్పుడు లోపలే ఒక స్పష్టత అనేది వస్తుంది. ఇదంతా పెద్ద విషయం కాదు, దీనిపై ఎందుకు కోపడాలి అని. అందుకే ముందులాగా వెంటనే స్పందించకుండా కొంచెం ఆలోచించి స్పందించడం ప్రారంభమవుతుంది. ఇది బలవంతంగా నియంత్రించడం కాదు, సహజంగా జరుగుతున్న మార్పు. ఇది ధ్యానం నిజంగా పనిచేస్తున్న ఒక స్పష్టమైన సంకేతం. 4వ లక్షణం, ప్రస్తుత క్షణంలో ఉండగలగడం. ధ్యానం అనేది ప్రారంభించే ముందు మన మనసులో ఎప్పుడో ఉండేది. గతంలో జరిగిన విషయాలు లేదా భవిష్యత్తులో జరగబోయే విషయాలు అవే మన ఆలోచనలో తిరుగుతూ ఉండేవి. ప్రస్తుతం ఏం జరుగుతుందో అన్నది మనకు పూర్తిగా అనుభవం కావడం చాలా అరుదు. కానీ ధ్యానం కొద్ది కొద్దిగా లోపల పనిచేయడం ప్రారంభమైనప్పుడు లోపల ఒక ముఖ్యమైన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మనం చేస్తున్న పనిలో మనసు ఉండడం మొదలవుతుంది. అలాగే ఉదాహరణకు తింటున్నప్పుడు నిజంగా ఆ రుచిని గమనించడం, ఎవరైనా మాట్లాడితే పూర్తిగా వినగలగడం, చిన్న చిన్న క్షణాలను కూడా స్పష్టంగా అనుభవించడం, ఇవి సహజంగా జరుగుతాయి. అంటే ముందులాగా మనసు ఎక్కడెక్కడికి పరిగెత్తకుండా ఇప్పుడే జరుగుతున్న క్షణాలలో నిలబడం ప్రారంభమవుతుంది.
అలా అని ఇది ప్రయత్నం చేసే పని కాదు, ధ్యానం వల్ల సహజంగా వచ్చిన మార్పు. ఇది మనసు ప్రస్తుతంలో నిలబడటం ప్రారంభమై సంకేతం, అలాగే సరైన దారిలో ఉన్నామని చెప్పే సూచన కూడా. ఇక 5వ లక్షణం అంటారా, పాత గాయాలు గుర్తొచ్చినా కూడా అంతగా బాధించకపోవడం. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తొస్తే మనసు మళ్ళీ అదే బాధలోకి వెళ్ళిపోయేది. ఆ జ్ఞాపకం వచ్చిన వెంటనే మళ్ళీ అదే ఫీలింగ్, అదే బాధ మళ్ళీ మళ్ళీ అనుభవించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అదే జ్ఞాపకాలు గుర్తొచ్చిన ఒక పెద్ద తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అవి మనసులోకి వస్తాయి, కానీ ముందులాగా మనల్ని పూర్తిగా లాగవు. అవి మెల్లగా వస్తాయి, వెళ్ళిపోతాయి. అంటే ముందులాగా ఆ బాధలో మునిగిపోకుండా ఇప్పుడు దాని నుండి బయటపడి ఉండగలుగుతున్నాం. ఇది మర్చిపోవడం కాదు, బలవంతంగా దాచుకోవడం. ఇది మన స్పందనను మారుతున్న దానికి సంకేతం. ఇక 6వ లక్షణం, మన ఆలోచనలు, భావాలను గమనించే స్వార్థం పెరగడం. ధ్యానం ప్రారంభించే ముందు మనకు ఒక ఆలోచన వస్తే మనమే ఆ ఆలోచనగా మారిపోతాం. కోపం వస్తే మనమే కోపంగా మారిపోతాం. బాధ వస్తే మనమే బాధ అనిపిస్తుంది. అంటే మనకు ఏం జరుగుతుందో గమనించే స్థితి ఉండదు. కానీ ధ్యానం లోపల పనిచేయడం ప్రారంభమైనప్పుడు ఒక ముఖ్యమైన మార్పు అనేది కనిపిస్తుంది. మనలో ఆలోచనలు వస్తున్నాయి, భావనలు వస్తున్నాయి, అవి మనమే గమనించడం మొదలవుతుంది. అంటే మనం వాటిలో మునిగిపోకుండా వాటిని బయట నుంచి చూస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కోపం వచ్చినా నాకు ఇప్పుడు కోపం వస్తుందని గమనించగలుగుతాం. బాధ వచ్చినా ఇది బాధ అని అర్థం చేసుకునే స్థితి వస్తుంది. ఇది చిన్న మార్పులాగా అనిపించినా ఇది చాలా గొప్ప స్థాయి. ఎందుకంటే ఇక్కడి నుంచే మనం మన మనసు మీద ఆధిపత్యం పొందడం ప్రారంభమవుతుంది. ఇదే అలాగే అవగాహన పెరుగుతున్న స్పష్టమైన సంకేతం. ఇక 7వ లక్షణం, లోపల ఒక కారణం లేకుండా శాంతి అనిపించడం. ధ్యానం ప్రారంభించే ముందు మన శాంతి బయట ఉన్న పరిస్థితుల మీద ఆధారపడేది. అన్నీ బాగుంటేనే మనకు శాంతి, ఎవరు ఇబ్బందులు పెట్టకపోతే మనకు ప్రశాంతత అనేది ఉండేది కాదు. కానీ ధ్యానం లోపల పనిచేయడం ప్రారంభించినప్పుడు అది ఒక పెద్ద మార్పు నెమ్మదిగా కనిపిస్తుంది. ఏ ప్రత్యేకమైన కారణం లేకపోయినా మనలో ఒక తేలికమైన శాంతి అనిపించడం మొదలవుతుంది. బయట పరిస్థితులు అనే ఉన్న లోపల మాత్రం అంత కలత ఉండదు. గతంలాగా చిన్న చిన్న విషయాలకు మనసు ఎక్కువగా కలవదు. ఏ పరిస్థితిలో ఉన్నా కొంచెం చూస్తాం. బలవంతంగా మనల్ని మన కంట్రోల్ చేయడం కాదు, లోపల నుంచి వచ్చే సహజమైన శాంతి. మనకు తెలియకుండానే మనసు కొంచెం స్థిరంగా, నిశ్శబ్దంగా మారడం ప్రారంభమవుతుంది. ఇదే నిజమైన శాంతి లోపల పుట్టడం ప్రారంభమైన స్పష్టమైన సంకేతం. ఇదే ధ్యానం పనిచేస్తున్నట్లు, మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే ఒక సూచన అండి. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి, ఈ క్షణాలలో ఈ లక్షణాలలో ఎన్ని మీలో కనిపిస్తున్నాయి? ఇవన్నీ ఒక రోజులో రావు, నెమ్మదిగా సహజంగా మీలో పెరుగుతాయి. కానీ ఒకసారి ఈ మార్పులు ప్రారంభమైతే మీరు సరైన దారిలో ఉన్నారని అర్థం. ధ్యానం అంటే వెంటనే అద్భుతాలు జరగడం కాదు, మన లోపల నెమ్మదిగా జరిగే మార్పుల ప్రయాణం. కాబట్టి మీరు గమనించాల్సింది ఫలితం కాదు, మీలో జరుగుతున్న మార్పు. ఎందుకంటే ధ్యానం చేస్తున్న ప్రతి క్షణం మీరు మీ నిజమైన స్వరూపాన్ని దగ్గరవుతున్న ప్రయాణమే. అది రోజుకో చిన్న మార్పు, రోజుకో చిన్న ప్రశాంతత, రోజుకో చిన్న స్పష్టత. ఇవి మీలో కనిపిస్తున్నాయా అంటే ధ్యానం నిశ్శబ్దంగా మీ జీవితాన్ని మారుస్తుంది అని అర్థం. చివరికి మిగిలేది ఒక్కటేనండి, బాహ్య ప్రపంచం తాకలేని అంతర్గత నిశ్శబ్దం. అంటే ధ్యానం ఇచ్చే అసలైన ఫలితం. కాబట్టి ఇప్పుడు మీకు ధ్యానం చేసిన తర్వాత వచ్చే మార్పులపై ఒక అవగాహన వచ్చింది కదా. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇది సాక్షాత్ ఆ విశ్వం మీకు అందిస్తున్న ఒక సంకేతం అనుకోండి. ఈ యొక్క సంకేతం ద్వారా మీ యొక్క లక్షణాలు ఏవో మీరే తెలుసుకొని గమనించుకోండి. ఖచ్చితంగా ధ్యానం వల్ల మన జీవితంలో ఒక మార్పు అనేది వస్తుందని తెలుసుకోండి. వీలైనంత వరకు ప్రయత్నిద్దాం, మన లైఫ్ని మన చేతుల్లో ఉంచుకుందాం. విన్నారు కదా అండి. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకోండి. విశ్వమా, ఈ వీడియో అందించిన దానికి నాకు చాలా థ్యాంక్స్. విశ్వానికి చాలా ధన్యవాదాలు. ఈ డబ్బు, కారు, బంగ్లా, సౌకర్యాలు, అలాగే ఆనందం, అవకాశాలు అన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. చాలా 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 థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.